అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారి హన్మకొండ పరకాల టూర్ కాంగ్రెస్లో పెద్ద చిచ్చు స్టార్ట్ చేసింది. ఈయన పోయి ఉన్న సమస్యలు పరిష్కరించాలంటే కాదు నేను ఇంకా కొత్త సమస్య సృష్టిస్తానని చెప్పి సృష్టించండు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ప్రకటన అనేది ఉండదు. అభ్యర్థులు ఈయననే ఉంటాడు, మళ్ళీ ఇక్కడ ఈయననే గెలుస్తాడు. అసలు ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ సాంప్రదాయము అసలు రేవంత్ రెడ్డికి టికెట్ ఇస్తారో కూడా తెలియదు లాస్ట్ మూమెంట్ వరకు. రేవంత్ రెడ్డి తలుచుకుంటే టికెట్లు రావు, ఇప్పుడు అసలే రావు. రేవంత్ రెడ్డి పొజిషన్ అసలే బాగలేదు. మహేష్ కుమార్ కూడా తలుచుకుంటే కూడా రావు. అవంతా వాళ్ళు సర్వేలు చేసుకుంటారు, అదంతా పెద్ద కథ, పెద్ద లెక్క ఉంటుంది. కానీ పరకాల్లో ఈయననే రేవూరు ప్రకాష్ రెడ్డి టికెట్ అన్నట్టు ప్రకటించి వచ్చిండు. కొండా సురేఖ వాళ్ళ వర్గం ఇప్పుడు గుస్సా ఉన్నది. అసలు కొండా సురేఖ ఎక్కడ పోయిందో అడ్రస్సే కనిపిస్తలేదు. మళ్ళా చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి నేను ఇంకా జీవన్ రెడ్డిని అయితే అంటున్నాను. మళ్ళీ ఈ పంచాయతీ ఒక పక్క సొంత జిల్లాల పంచాయతీ, ఒక పక్క ఆయననే పోయి పెట్టుకున్న పంచాయతీ, ఈ రెండు పంచాయతీలు కకావికలం చేస్తున్నాయి. ఇప్పుడు ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. వీరి మాటలు వినండి ఒకసారి. అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరికాలలో మన ప్రకాశ్ అన్నని గెలిపించిండ్రో రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోనే ఈ ప్రాంతంలో గెలిపించండి. ఈయన 2034 దాకా నేనే ముఖ్యమంత్రిని అంటేనే అదే దాని మీదే 1,00,000 కంప్లైంట్లు పోయినాయి హైకమాండ్కి. దాని మీదే అసలు ఈయనెవరు 2030 దాకా నేను ముఖ్యమంత్రిని ప్రకటించుకుంటున్నాడు. కాంగ్రెస్లో ఆ సిస్టమ్ లేదు కదా. రేపు ఎలక్షన్ జరగాలి, మళ్ళీ కాంగ్రెస్ గెలవాలి, తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి ఎవరైనా డిసైడ్ చేస్తారు అప్పుడున్న సిచ్యువేషన్లో. కానీ ఈయనంతకు ఈయననే ప్రకటించేస్తున్నాడు. ఇది ప్రాంతీయ పార్టీ కాదు కదా. ఒకవేళ ప్రాంతీయ పార్టీ ఇది రేవంత్ రెడ్డి పార్టీ అయితే రేవంత్ రెడ్డి అభ్యర్థులను ప్రకటిస్తే కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరో ఒకరు పోయి ఒక కాన్స్టిట్యున్సీ పోయి నెక్స్ట్ ఈయనను బాగా గెలిపించాలని అన్నారు అనుకో, అంటే దానికి అర్థం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ప్రాంతీయ పార్టీ వాళ్ళ కథ, వాళ్ళు అనుకుంటే ఇవ్వగలరు, అనుకుంటే మార్చగలరు, రెండు చేయగలరు వాళ్ళు. కానీ జాతీయ పార్టీలు అంటే సాధ్యం కాదు కదా. ఇప్పుడు ఈయనను గెలిపించమని చెప్తున్నాడు. రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపించాలంట. మళ్ళీ ఆయన చెప్పిన దాని లైన్ అదే కదా. రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపించాలి అంటే ఆయనకే టికెట్ వస్తుందని అర్థం. యాక్చువల్గా ఆడ ఏంటంటే కొండా సురేఖ పరకాల నుంచి వాళ్ళ బిడ్డ కొండా సుస్మిత పటేల్ ఆమె పోటీ చేస్తారని ప్రకటించేసింది ఆల్రెడీ. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి పోయినప్పుడే 2 టికెట్లు అడిగిపోయినారు వాళ్ళు. ఇప్పుడు ఈమె వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే, అంతకుముందు పరకాల్లో కూడా పోటీ చేసి గెలిచిండ్రు కొండా సురేఖ గారు. ఇప్పుడు కొండా సురేఖ వాళ్ళ ఫ్యామిలీ అసలు అటెండ్ కాలేదు. ఎక్కడైనా సరే ఒక మంత్రి వస్తే, ఒక ముఖ్యమంత్రి వస్తుంటే జిల్లాలో ఏమైనా విభేదాలు ఉండొచ్చు, జిల్లాలో ఏమైనా పంచాయతీలు ఉండొచ్చు, ఒకరికొకరికి పడకపోవచ్చు, రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు. కానీ సీఎం వచ్చినప్పుడు మినిస్టర్ లేకపోవడం అనేది, పరకాల జిల్లా మినిస్టర్ కదా రేవంత్ రెడ్డి, చూసిర్రా నేను అందరూ ఎట్టగలుగుపోతున్నానని చెప్పే ప్రయత్నం చేసి నిన్న మొత్తం సభలులా సీతక్కను చూసిర్రా, నాకు సొంత చెల్లెలాగా సొంత అక్కలాగా చూసుకుంటాను నేను సీతక్కను అని మాట్లాడాడు. మరి ఈ పక్క కొండా సురేఖ కనిపిస్తలేదు కదా. కొండా సురేఖ కనపడిపోతే మీ వేదిక మీద కొండా సురేఖ రాకపోతే అది మీలో మీకు విభేదాలు ఏమైనా ఉండొచ్చు కాక, కానీ మీరు మీరు మీటింగ్స్ అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలు అది ఇదని చెప్పారు కదా. మరి ముఖ్యమంత్రి వస్తేనే రాలేనంత గొడవలు ఉన్నాయా? ఆయన ఈ సభ కన్నా ముందు మేడారం పోయిండు. మేడారంలో ఆయన కూర్చొని అక్కడ మనం బంగారం అంటాం కదా, బెల్లాన్ని ఆయన వెయిట్ చేసి ఇచ్చిండ్రు. దేవాదాయ శాఖ మినిస్టర్ కొండా సురేఖ, దేవాదాయ శాఖ మంత్రి లేదు, ఆమె మొత్తం ఆబ్సెంట్. అసలు ఇదంతా ఎక్కడనో స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయిందో కూడా మనకు తెలుసు, అంతా ఓపెన్గా ఉన్న పిక్చరే అది. కానీ అది ఇంత గాఢంగా ఉందని తెలియదు. ఆ రోజు ఆమె మాట్లాడింది, వాళ్ళ బిడ్డ కొండా సుస్మిత మాట్లాడింది కదా, ఆయన ఎక్కడో ఉన్నాడు. అక్కడ దక్షిణ కొరియా పోయిండు. అప్పట్లో దక్షిణ కొరియా పోయి ఇక్కడ ఆమెకు ఫోన్ చేసి సంతకం పెట్టొద్దు, ఆ దేవాదాయ శాఖ భూమిని వదలొద్దు, దాన్ని వదలమని పెట్టిండు. పెడితే ఆమె లేదని ఎత్తేసింది. దాంతో పంచాయత్ స్టార్ట్ అయింది. ఇంకా కొండా సుస్మిత ఓపెన్గా బయటకు వచ్చి, ఆ రోజు నైట్ అంతా అయింది కదా గొడవ, వాళ్ళ పిఏ ఉన్న సెటిల్మెంటు, తుపాకీ, రోహిన్ రెడ్డి, ఇదంతా పెద్ద గొడవ, అదంతా దానికి సంబంధించిందే. అంత ఓపెన్గా మినిస్టర్లు రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని బయటపెట్టింది కొండా సురేఖ ఫ్యామిలీ. ఏ మినిస్టర్ బయటపెట్టలేదు. జూపల్లి కృష్ణారావు ఆర్టీఐ వేసి తెలుసుకునే ప్రయత్నం చేసిండు, అందరినీ పట్టుబడ్డాడు. ఇంకా మిగతా మినిస్టర్లు కూడా తెలుసుకునే ప్రయత్నాల దగ్గరనే ఉన్నారు తప్ప తెలుసుకొని బయటికి చెప్తలేరు ఓపెన్గా. కానీ కొండా సురేఖ వాళ్ళ డిపార్ట్మెంట్లో రేవంత్ రెడ్డి ఎట్లా ఇన్వాల్వ్ అవుతున్నాడు, లేకపోతే ఈ భూముల పంచాయతీని ఎట్లా సెటిల్ చేస్తున్నాడు, ఎట్లా ప్రైవేటు రియల్ ఎస్టేట్ చేసే ఉంటారు కదా ఈ బ్యాచ్ అంతా, ఆ బ్యాచ్కు ఈయన ఏం చేస్తున్నాడు, ఆ బ్యాచ్తో ఏం చేస్తున్నాడు అనేది కొండా సుస్మిత పటేల్ చెప్పిన దాంట్లో మొత్తం ఉంది. ఆ నైట్ ఆమె మాట్లాడింది బయటకు వచ్చి మీడియాతోన.
అవన్నీ మొత్తం రచరచ అయిపోయింది. తెలంగాణలో విషయం అర్థమైపోయింది ప్రజలకు. ఇప్పుడు ఇంకా ఆ పంచాయతీని బహుశా దృష్టిలో పెట్టుకొని మరి ఈయన ప్రకటించినేమో. అంటే వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయినారు ఆ ఇష్యూ తర్వాత. ఆమె పేపర్లో ఆర్టికల్ రాసింది, ఈయన నిజంగానే గుంపు మేస్త్రి అని. అది కొంత సెటరిక్గా కూడా నాకు కనిపించింది. నాకు మొన్న ఆంధ్రజ్యోతిలో వచ్చింది, కొంత సెటరిక్గా కనిపించింది. గుంపు మేస్త్రి పొగుడుతూ రాసినట్టు ఆమె అనుకుండవచ్చు, కానీ బయటికి చదివితే ఒక పాఠకునిగా అదొక సెటరిక్గా గుంపు మేస్త్రి అని రాసిందామే, చాలా సెటరిక్గా. ఆయనకైనా చెప్పుకోవచ్చు, కానీ పక్కన గుంపు మేస్త్రి అంటే అది ఒక బూతులాగా కనిపిస్తుంది. ఆయనకైనా ఏదో కవరింగ్ కోసమో లేకపోతే పక్కనని తక్కువ చూపించడానికనో ఏదో దాని కింద కామెంట్లు చూస్తే మరి ఆయన గుంపు మేస్త్రి అయితే నువ్వెవరమ్మా తాప మేస్త్రి అని పెట్టారు. అట్లుంటుంది కథ. ఆమె సెటరిక్గా రాసిందా, నిజంగానే క్రాక్స్ను అంటే ఆ పగుళ్ళు ఆ దూరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసిందా, లేకపోతే గుడ్ లుక్స్లో ఉండేందుకు ప్రయత్నం చేసిందా, ఏం చేసిందో తెలియదు. కానీ కొండా సురేఖ అసలు నిన్న జరిగిన ఎపిసోడ్ తర్వాత అసలు కాంగ్రెస్లో ఉంటుందా అంటున్నారు అందరూ. నిన్న జరిగిన ఎపిసోడ్ అంటే ఆమె కానీ ఆమె ఫ్యామిలీ కానీ ఎవరు ఆ పరకాల సభలో పార్టిసిపేట్ చేయకపోవడము, మేడారంలో జరిగిన సీఎం వస్తే మరి ఆ శాఖ మంత్రి ఉండాలి కదా, ఆ శాఖ మంత్రి అక్కడ కనబడకపోవడము. అసలు ఆమె ఎక్కడ ఉందో నిన్న సీఎం అటుపోతే ఆమె హైదరాబాద్కి వచ్చిందేమో బహుశా. కొండ సురేఖ హైదరాబాద్కి వచ్చిందో, లేకపోతే ఇదంతా నాకు వద్దు నేను తెలంగాణలో ఉన్నా అని చెప్పేసి ఎక్కడన్నా పోయిందో అది అర్థం కాలే. ఆమె ఇప్పటిదాకా స్పందించలేదు ఎక్కడ. వాళ్ళు నిజంగానే ఆమె ముఖ్యమంత్రితో కూడా అటెండ్ కాలేనంత బిజీగా ఉంటే, ఏమన్నా ఇంకా వేరైనా సమస్యలు ఉంటే యాజ్ యూజువల్గా ఒక ప్రెస్ నోట్ ఇస్తారు, లేదు ఆమె పలానా కారణం వల్ల సభకు అటెండ్ కాలేకపోతున్నాను ముందే ఇస్తారు. కానీ అవేం జరగలేదంటే దీనిలో 100% పాలిటిక్స్ ఉన్నాయని అర్థమైపోయింది. మరి దాన్ని కవర్ చేసే విధంగానైనా మాట్లాడాలి రేవంత్ రెడ్డి గారు. కనీసం ఆమె రాలేదు, అలిగిందో తొలగిందో ఏమైందో కనీసం దాన్ని కవర్ చేసే విధంగానన్నా ఈయన లేదు ఇట్లా అయిందనమాట. కానీ ఈయన కూడా పోయి దాని మీద ఇంత కిరసనాయలు పోసి ఇంత దానిలో ఉప్పు కారం వేసి వచ్చేసిండు. ఈయననే రేవూరి ప్రకాష్ రెడ్డి అంటే కొండా సురేఖ ఫ్యామిలీకి చెక్ అనమాట. వాళ్ళు బీఆర్ఎస్ ఓనికి ఏదైతే కారణమో అది నిన్న జరిగింది కాంగ్రెస్లో. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ జరిగే కారణం అదే. వాళ్ళు 2 టికెట్లు ఆశించినప్పుడు వాళ్ళు ఒకటే టికెట్ ఇస్తామన్నారు, లేదని చెప్పేసి బయటకు వచ్చేసి కాంగ్రెస్ జాయిన్ అయిపోయారు. జరగాల్సిందంతా జరిగిపోయింది, అంతా జరిగింది మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు కాంగ్రెస్లో జరిగింది కూడా అదే. అందుకే అందరూ కాంగ్రెస్ నుంచి ఆమె పోతుంది ఉండదు అవుట్ అని చెప్పి పెట్టేస్తున్నారు అందరూ కామెంట్స్లో, లేకపోతే తమ్మునేల్స్ అవన్నీ కూడా సోషల్ మీడియాలోకి వచ్చేసే వరకు మొత్తం కాంగ్రెస్ నుంచి అవుట్ కాబోతుంది, కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోతున్నది అని చెప్పేసి పెట్టేసింది. అట్లాంటి సిచ్యువేషన్ ఆడ పోయి ఉన్నదాన్ని సెట్ చేయకుండా ఇంకా కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఇచ్చిండు. ఎవరు చిన్నారెడ్డి మాట్లాడి చూడండి. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకొని మళ్ళీ వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ, ఇదా రాజకీయం. గన్పూర్ కూడా అదే మాదిరి జరిగింది. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను చూసిండ్రా వనపర్తి కాన్స్టిట్యున్సీ రేవంత్ రెడ్డి సొంత జిల్లా సీనియర్ లీడర్ మాట్లాడుతున్నాను, నేను మరో జీవన్ రెడ్డిని నేను భరిస్తున్నాము, భరించకపోతే ఇంకా నేను కూడా మరో జీవన్ రెడ్డిని కాక తప్పదు. కింద ఎవరో కార్యకర్త అంటున్నాడు కావాలి మరో జీవన్ రెడ్డి కావాల్సిందే అని. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ లీడర్లు ఏం మాట్లాడుకుంటున్నారు. మనం రాజగోపాల్ రెడ్డిని చూసినాము, అనిరుద్ధ్ రెడ్డిని చూసినాము, చిన్నారెడ్డి. రేవంత్ రెడ్డి సొంత జిల్లా, రేవంత్ రెడ్డి సొంత సామాజిక వర్గము. చిన్నారెడ్డి ఎమ్మెల్యే చేసినప్పుడు రేవంత్ రెడ్డి ఆయనకు ప్రచార కార్యకర్తగా పెయింట్లు వేసిండు గోడల మీద చిన్నారెడ్డికే మన ఓటని రాస్తారుగా, అవన్నీ చేసిండు. తీరా చూస్తే ఏమైందంటే టికెట్ను అమ్ముకున్నారు. మెగారెడ్డి ఏమన్నా జెండా పట్టుకుని తిరిగిండా? మెగారెడ్డి మొత్తం అక్రమాలకు పాల్పడుతున్నాడు, వనపర్తి కాన్స్టిట్యున్సీని మొత్తం అవినీతి పాలు చేస్తున్నాడు. బాగా ఈ మధ్య ఫామ్ అయింది, అందరూ మాట్లాడుకుంటున్నా, అందరూ చర్చించుకుంటున్నా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది అవినీతి గురించే మాట్లాడాడు, అనిరుద్ధ్ రెడ్డి దాన్ని సపోర్ట్ చేసి మాట్లాడాడు, చిన్నారెడ్డి కూడా అదే అంటున్నాడు. అసలు ఫస్ట్ టికెట్ కొనుక్కున్నారు మెగారెడ్డి, టికెట్ అమ్మేసినారు. ఎవరు అమ్ముతారు? కొన్నారు మెగారెడ్డి వాళ్ళు, అమ్మిన వాళ్ళు రేవంత్ రెడ్డి. హైకమాండ్ ఇయ్యమంటే టికెట్ నాకు ఇయ్యమంటే కూడా ఇవ్వకుండా అమ్ముకున్నారు. ఇప్పుడు ఆయన మొత్తం కాంట్రాక్ట్లో పెట్టుకొని మొత్తం దందా చేస్తున్నాడు. వనపర్తిలో అవినీతి వచ్చేసింది. మరి ఇంకా నాకు తెలిసి గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మొత్తం అవినీతి నడుస్తున్నట్టుగా ఎస్టాబ్లిష్ అయింది ఈ ఎపిసోడ్తో. రేవంత్ రెడ్డికి అసలు ఈ పాలిటిక్స్ కాంగ్రెస్ పాలిటిక్స్ అని కాదు, రేవంత్ రెడ్డి చిచ్చు పెట్టి పాలిటిక్స్ కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి మీద మెల్లగా కాంగ్రెస్లో ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు అన్నాను, లేకపోతే మొత్తం ఇది రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు టీడీపీ నుంచి వచ్చిన ఇక్కడ కూడా పరకాలలో కూడా ఆ రేవూరి ప్రకాష్ రెడ్డి టీడీపీకి వెళ్ళి వచ్చిండు. ఆమె టీడీపీ నుంచి రాలే, కొండా సురేఖ ఆమె కాంగ్రెస్ బీఆర్ఎస్ పోయింది, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చేసింది, మధ్యలో వైసీపీ కూడా పోయినట్టుంది. అంటే టీడీపీల కోసం ఆయన మొత్తం విస్తరించి పెట్టిన వ్యవహారాన్ని ఇప్పుడు వాళ్ళ మీద ఏకంగా రేవంత్ రెడ్డి కిందికే నీళ్ళు వస్తున్నాయి. సొంత జిల్లా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఈ మొత్తం అవినీతిని బహిర్గతం చేస్తున్నారంటే దాని అర్థమైంది.
ఆయన నాయకత్వం గట్లా నడుస్తుంది అనమాట. ఆయన నాయకత్వం ఏం నడుస్తుందో కానీ మొత్తం డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా ఉందన్నమాట. కాంగ్రెస్ అంతా గవర్నమెంట్ అంతా కూడా చాలా 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 డిస్టర్బెన్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. మరి ఇవన్నీ ఎప్పుడు సమస్యపోతావు. ఆయన మళ్ళీ అమెరికా కూడా పోతున్నాడు. అమెరికా, చైనా, జపాన్ అవన్నీ పోతున్నాడు. ఒక 20-25 రోజులు ఏం జరుగుతుందో తెలియదు. చూద్దాం మనం కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్.